नमः शिवाय। हर हर भोले नमः शिवाय। ओम नमः शिवाय। ఓం నమస్కారం. శివాయ. ఈ గ్రామం శివపురం. ఇది బెక్కోలు మండలం, తూర్పుగోదావరి జిల్లా. బెక్కోలు మండలానికి బెక్కోలు గ్రామం నుంచి 3 కిలోమీటర్లలో నూతన గ్రామం శివపురం. ఇది ఇళ్ళపల్లి గ్రామ పంచాయతీకి ఆనుకుని ఉంటుంది. ఈ శివపురం అనే పదం ఇక్కడ అంతా కూడా శివమయం కాబట్టి ఇది శివపురంగా గ్రామం నామకరణం చేయడం జరిగింది. ఒక్కొక్క స్తంభానికి 1108 శివలింగాలు ఉంటాయి. అలాగా మొత్తం 108 స్తంభాలు, మొత్తం 119,664 శివలింగాలు. ఒక ప్రదక్షిణ చేస్తే 119,664 శివలింగాల్ని ఒకేసారి దర్శించినట్టుగా లెక్క. ఇక్కడికి వచ్చిన భక్తులు ఆలయం చుట్టూ 11 సార్లు తిరిగితే ఏకాదశి రుద్రాభిషేక ఫలితాన్ని పొందగలుగుతారు. తర్వాత 108 స్తంభాల్లో 108 శివలింగాలు ప్రత్యేకంగా ఉంటాయి. ఆ శివలింగాలకి కాశీ నుంచి తీసుకురావడం, అక్కడ ప్రతిష్ఠ చేయడం జరిగింది. వాటి మీద 108 స్తంభాలకి నీరు పోసినట్టయితే ఆ నీరంతా కూడా గర్భాలయంలోకి ప్రవేశించి ఆయన యొక్క శిరస్సు మీద 108 దారులుగా పడుతుంది. 108 దారులుగా పడుతుంది అంటే మీరు ఏ స్తంభంలో పోసినా ఇక్కడికే నీరు వస్తుంది. నీరు గర్భాలయంలోకి చేరి స్వయంగా అభిషేకించుకోవడం, కుల మత భేదాలు లేకుండా, చిన్న పెద్ద తారతమ్యం లేకుండా అందరూ పోయవచ్చు. అందరూ పోసినవి ఇక్కడికి వచ్చి ఆయన మీద నీళ్లు పడతాయి. అదే స్వయంగా అభిషేకించుకోవడం. ఈ ఆలయాన్ని ప్రతిష్ఠ చేసిన లింగము ఇది పాదరస లింగం. ఈ పాదరస లింగము నిజస్వరూపం వచ్చి వెండి కలర్లో ఉంటుంది. ఈ పాదరస లింగము, పాదరసం అనేది సాక్షాత్తు పరమేశ్వరుని యొక్క వీర్యము అని చెప్పబడింది. వీర్యము అని ఎందుకు చెప్పారు అంటే దాంట్లో ప్రాణశక్తి ఉంటుంది కాబట్టి. ఈ ప్రాణశక్తి అనేది మన పూర్వీకుల నుంచి ఈ ప్రాణశక్తికి ఏ గుడైనా ప్రతిష్ఠ చేసినప్పుడు ఆ గుళ్ళో విగ్రహానికి ప్రాణ ప్రతిష్ఠ చేసేటంటే ఈ పాదరసం వేసి మనం అనుకున్న విగ్రహాన్ని దాని మీద విగ్రహం పెట్టడం. అట్టి విగ్రహం పెట్టినప్పుడు దీని యొక్క ప్రాణశక్తి దాంట్లోకి ప్రజ్వరిల్లుతుంది. అంటే దీంట్లో ప్రాణశక్తి ఉందా లేదా అనేది తెలియాలి అన్నప్పుడు ఈ ప్రాణశక్తి ఉంది అనేది నిరూపించుకోవడానికి భగవంతుడు మనకి ఇచ్చిన వరం. ఎలా
దీన్ని ఇలా చెరిపేసినట్టయితే నిజస్వరూపం కనబడుతుంది. మళ్ళీ తిరిగి మనం చూస్తూ ఉండగానే 5 నిమిషాల్లో బంగారం అవుతుంది. అంటే నిజస్వరూపాన్ని మనం ఇప్పుడు చూద్దాం. తిరిగి మళ్ళీ బంగారం కూడా అవ్వడం చూద్దాం. ఇప్పుడు బంగారం అయ్యి ఉంది కదా, ఇది ఒక లేయర్ అన్నమాట. దీన్ని చెరిపేస్తే మనకేం చేతికి రాదు, మాయమవుతుంది అంతే. ఓం నమః శివాయ, 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 ఓం నమః శివాయ. ఇప్పుడు వెండి కలర్ దీని యొక్క నిజస్వరూపం ఇది. ఈ నిజస్వరూపం నుంచి మళ్ళీ తిరిగి బంగారం అవుతుంది. ఇది ప్రాణశక్తి కలిగింది అనేది నిరూపణ ఈ విధంగానే ఉంటుంది. నిజంగా ప్రాణం ఉంది కాబట్టి దాని యొక్క చలనం ఉంది, దాని యొక్క రూపం మార్చుకోగలుగుతుంది. అంచేత ఇలాంటి ప్రాణశక్తి కలిగిన శివలింగం మీద భక్తులందరికీ నీళ్లు పోసుకునే మహాభాగ్యం. 108 స్తంభాల్లో నీరు పోస్తే ఎక్కడ 108 స్తంభాల్లో ఎక్కడ నీరు పోసినా ఇక్కడికి వచ్చి గర్భాలయంలో 108 దారులుగా దీని మీద పడ్డది. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. హర హర భోలే నమః శివాయ, ఓం నమః శివాయ. ఓం నమః శివాయ, 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 ఓం నమః శివాయ. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. హర హర భోలే